సార్, ఆంధ్రప్రదేశ్లో మరో 4 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజల నాడి ఏ రకంగా ఉంది? ఈసారి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? 6 రోజులకు 13th నాడు పోలింగ్, 11th నాడు క్యాంపెయిన్ క్లోజ్ 5 o'clock, బట్ 13th అంటే 6 days. ఇలా 7th కదా, 6 రోజుల తర్వాత పోలింగ్, కౌంటింగ్ June 4th. ప్రజల నాడి అయితే కూటమి వైపు ఉంది. ఓకే, స్పష్టంగా ఏమాత్రం అనుమానం లేదు. అంటే నేను ఒక్కనే కాదు, నేను 1 year బ్యాక్ చెప్పిన వేరే సంగతి అనుకోండి. బీజేపీతో అలయన్స్ అవుతుందని కూడా చెప్పాను. గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను, అవును సార్, తిరుపతిలో చేశాను, విజయవాడలో చేశాను. ఈవెన్ వెస్ట్ గోదావరి వసంత్ గారు చనిపోయి ఇప్పుడు 13-14 months అయింది. పోయినప్పుడు స్వీప్ చేస్తే తాడేపల్లిగూడెం డిపాజిట్ పోతుందని చెప్పాను ఒక సోషల్ మీడియాకి వచ్చి. అక్కడ ప్రజల నాడి తెలుసుకొని కొన్ని 100 మందితో మాట్లాడి మళ్ళీ 1 year ఫంక్షన్ పోయాను. అదే తాడేపల్లిగూడెం, ఏది వట్టి వసంత్ గారు వాళ్ళ తండ్రిది మళ్ళీ పోయాను. ఒక 2 నెలల గ్యాప్ తోటి వాళ్ళ తండ్రి చనిపోయాడు, అది కూడా వెళ్ళి వచ్చాను. సో నేను మెయిన్ బాగా ఫీడ్బ్యాక్, నాకు అన్ని పార్టీలో మిత్రులు ఉంటారు, అన్ని ప్రాంతాల్లో, పాత తరము కొత్త తరము యువకులంతా టచ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, ఫంక్షన్లో పోయినా నేను ఏదైతుందో ఇది నాకు అలవాటు. విద్యార్థి దశ నుంచి దాదాపు 1969 తెలంగాణ ఉద్యమం, అప్పటికి నేను 20 సంవత్సరాలు. ఇప్పుడు సర్వేలు అంటున్నారు అనుకోండి, ఇది ఒక గూఢాచారి నిఘా లెక్క, ఇంటెలిజెన్స్ లెక్క. నేను ఐడెంటిటీ లేనప్పుడు అడిగి నా వెంబడి 2-3 చాలా ఇవాళ ప్రముఖ నాయకులై బతుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకున్నారు 85-86 ఏళ్ళు. వాళ్ళ బంధువులు వాళ్ళ కాంటాక్ట్ చేసినప్పుడు మేము ఏ పద్ధతిలో ఒపీనియన్ ఎట్లా తీసుకుంటుంటివి, వితౌట్ జెండా వెహికల్ తోటి పోయి తెలంగాణ ఉద్యమం, టీపీఎస్ ఎలక్షన్, పార్లమెంట్ కానీ, అట్లే ఉప ఎన్నిక ఆఫ్ 74 కేవీ కిషన్ రావు గారు, జేవి నరసింహారావు డిప్యూటీ సీఎం చనిపోతే ఉప ఎన్నికల్లో వాళ్ళ బావమరిది గారు బతుకున్నారు ఇప్పుడు, నరసింహరావు గారు అని, చొక్కరావు గారి బావమరిది. పి నరసింహరావు గారు అని అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే. ఓకే, 72లో రాజేశ్వరరావు గారికి టికెట్ ఇచ్చి పివి బంధువుకి ఇచ్చి ఆయనకి ఇవ్వలే. తర్వాత ఆర్టీసీ చైర్మన్ వెంగళరావు గారు చేశారు, అతను ఇప్పుడు నరసింహరావు గారు చనిపోయారు. నేను కూడా ఆయన ఆర్టీసీ చైర్మన్, సత్యనారాయణ, మా జిల్లా నుంచి ముగ్గురమైన. ఏ విధంగా ఒపీనియన్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు అది ఫైనల్ ఏమంటారు దీన్ని, ఒక పేడ్ అంటే ఏదైతుందో పీకే లెక్క తయారైంది. ఇవి మాకు విద్యార్థి దశ నుంచి అలవాటు. ఓకే, సో మీరు అసలు అదే పద్ధతిలో ఇప్పుడు పలు సర్వేలను క్రాస్ చెక్ చేసుకున్నా సార్. నెంబర్ ఆఫ్ రాష్ట్రంలో కేంద్రం కానీ, దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆ సంస్థలు నడిపే వాళ్ళతో కానీ, పేరు చెప్పదలుచుకోలేదు, స్థానికంగా ఢిల్లీ లెవెల్లో. నేను ఢిల్లీ రేపు కూడా పోతున్నాను. ఒక టీం, దాంట్లో ఉన్న ఒక పెద్ద నేషనల్ సర్వే దాంట్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. రేపు ఒక 1 hour నాకు టైం ఇచ్చాడు. మధ్యాహ్నం రాత్రి సాయంత్రం ఏదైతుందో 5 నుంచి 6, 5 to 6 ఇన్ ఢిల్లీ. పొద్దున పోయి ఎల్లుండి మళ్ళీ నేను విజయవాడ వెళ్తున్నాను, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి. ఏ యాంగిల్ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఈరోజు 2 సార్లు ప్రధాని అయ్యాడు మోడీ గారు. షా గారికి ఓన్ పీకే లెక్క ఒక సర్వే టీం, పర్ఫెక్ట్ టీం ఉంది, కొన్ని వేల మంది పనిచేస్తున్నారు దేశమంతా. ఆర్ఎస్ఎస్ వింగ్ ఉంది, ఏబీ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ, గవర్నమెంట్ ఇంటెలిజెన్సీ ఉన్నది. పలు ఏ సర్వేలైనా వాళ్ళ దగ్గర తెప్పించగల శక్తి సామర్థ్యాలు ఉన్నది. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు అన్ని ఇష్యూలు, ఎవ్రీ కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిండు. చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మత కలహాలు గుజరాత్లో అయినప్పుడు విమర్శించాడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 98లో వ్యతిరేకించి పార్లమెంట్ ఎన్నికల్లో నేను మస్జిదులు కూలగొడతా ఉంటే బీజేపీ నేను కడుతున్నా అని చెప్పి ఎన్నికల ఓట్ల కోసం, సెక్యులర్ ఓట్ల కోసం ప్రతి మీటింగ్లో చెప్పి ఎన్నికలైన వెంటనే బీజేపీతో జతకట్టిండు 99లో. మీకు గుర్తుంది కదా. మళ్ళీ 2004 బ్రేక్ అయ్యిండు, మళ్ళీ మోడీ గారితో జతకట్టిండు 14లో, మళ్ళీ బ్రేక్ అయ్యిండు. ఇవన్నీ ఉండి కూడా మోడీ గారు మనసులో పెట్టుకోకుండా ఆయన కలవడం కానీ, ఈయన 3 సార్లు బ్రేక్ అయిన చంద్రబాబు గారు ఎందుకు పోయారు? ఆయన పోలే స్వయంగా. ఈసారి బీజేపీ నాయకత్వం అతన్ని పిలిపించుకుంది. సర్వేలన్నీ చూసిన తర్వాత చంద్రబాబు మనం లేకున్నా ఎన్నిక కావడం ఖాయము, పవన్ కళ్యాణ్ మనతో ఉన్నాడు కానీ అతనితో కలవడం ఖాయం. ఎప్పుడైతే జైలుకు పోయిండో అప్పుడే డిక్లేర్ చేసాడు, ఐఎమ్ విత్. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం గద్దెదించవలసిందే. దీనికి నేను చంద్రబాబు గారికి ఓపెన్ సపోర్ట్, ఎవరు వచ్చినా రాకున్నా బీజేపీని ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. వాళ్ళు పిలిపించుకొని ఈరోజు అలయన్స్ అయిందంటే
మీకంటే మాకంటే మేధావులు అంటే తలలు పండిన వాళ్ళు రాజకీయాల్లో. ఎగ్జాక్ట్లీ. 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా ఒకసారి అయిపోయి. ఎక్కడ మన గుజరాత్లో 3 or 4 అంత అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ తోటి నేను మెమొరీ పోయింది కొంచెము. సో ఈరోజు 10 ఏళ్ళు దిగ్విజయంగా ప్రధానిగా 3వ సారి గెలవబోతున్నాడు. చంద్రబాబుతో కలిసే అవసరమేంది? పోనీ చంద్రబాబు సపరేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు బీజేపీతో కలిసి రాకపోతే ఎవరితో కలిసి వస్తాడు? జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచిన. ఇప్పుడు జగన్ 3 సీట్లు గెలిచాడు. ఎవరు? చంద్రబాబు గారు. ఎప్పుడన్నా ఎన్నికలు అయిన తర్వాత డిఫర్ అయినా కూడా 19 తర్వాత ఎప్పుడన్నా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది కదా, అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు కదా, అన్ని ఇష్యూలో బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది కదా. అవసరమే లేదు. మరి ఇవన్నీ చూసిన తర్వాత గెలవడం ఖాయము. మనం అక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఆంధ్ర తెలంగాణలో ఉంది వాళ్ళకు నాయకత్వం, ఆంధ్రలో లేదు, జీరో. అవును, కాంగ్రెస్ జీరో. ఎందుకైందంటే బికాస్ ఆఫ్ ఆ విభజన. తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉండి ప్రధాని కాకముందు తిరుపతిలో ఏం మాట్లాడిండో అవన్నీ మళ్ళీ చెప్పడం బాగుండదు. పిల్లని జన్మనిచ్చింది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటారు కదా, ఆ పద్ధతి ఏదో అన్నాడు. అది వాడు తిరుపతిలో అన్నాడు. రాజధాని భూమి పూజకు వచ్చి కూడా ₹1 సాయం చేయలేదు. మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ₹1 ఏదో కొన్ని ఫండ్స్ అంటే అది ఆటోమేటిక్గా అది కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇచ్చింది అనుకోండి. తో ఈరోజు ఏంటంటే దీంట్లో మనం భాగస్వామ్యం కావాలా. 3-4 ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రివర్గం. రేపు రాబోయే రోజులో ఒక దస్తేస్తుండు కర్చీఫ్. ఓకే, మేము రేపు స్వతంత్రంగానా, రేపు పవన్ కళ్యాణ్ తోట. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఏజ్ అయిపోయింది, ఒక 5 ఏళ్ళే కదా. చంద్రబాబు గారు, లోకేష్ కూడా కెపాసిటీ వచ్చింది జగన్ గారి లెక్క. కానీ చెప్పలేము 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న హామీలు మనం అమలు చేయకపోతే, మొన్న 19లో ఎలాగైతే ఓడిపోయారో, ఇచ్చిన హామీలు ఏదైతే అమలు పరచలేదో, ఇప్పుడు ఇచ్చేది కూడా చంద్రబాబు గారు అధికారం రావడం ఖాయం. ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ దే కాంట్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదే ఉన్న వాటినే ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాము. ఇంకా కొత్త దానికి డబ్బులు చేసి 5,000లో నువ్వు గ్రామ సచివాలయంకు 10,000 ఇచ్చుడు, పెన్షన్ 2,000 నుంచి 2,750 నుంచి 4,000 ఎక్కడి నుంచి ఇస్తామన్నా? ఏది ఏమైనా అతను చేసింది ఒకటి ఫ్యామిలీ కుటుంబ పరంగా, ఒకటి షర్మిలి గారిని దూరం చేసుకోవడము, ఒకటి తల్లిని, ఒకటి వివేక్ గారి మర్డర్ వాళ్ళ బాబాయ్. అది రానున్న ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం. ఖచ్చితంగా సార్, ఈ రోజు షర్మిలి గారికి, సునీత గారికి లాభం జరగకపోవచ్చు, దాంట్లో రాజకీయంగా కాంగ్రెస్కి జరగకపోవచ్చు. ఆమె ఒక అటాక్ తోటి ఇప్పటి వరకు ఒక జవాబు సజ్జల గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పార్టీ మంత్రులు కానీ, ఆయన కానీ ఒక్కదానికి జవాబు ఇస్తలేదు. సింగిల్ కాన్సర్ ఇస్తలేదు. నువ్వు సిబిఐ అన్నావు కదా, నీ సాక్షి టీవీ, సాక్షి పేపర్ గుండెపోటు అన్నది కదా. ఎందుకు ఇది? ఒక హంతకుడు సార్, ఒక ఆరోపణ వస్తేనే మంత్రులుగా దిగిపోయారు. జనార్దన్ రెడ్డి ఓన్లీ కోర్టు రిమార్క్ చేస్తేనే కదా మెడికల్ కాలేజ్, మతకాలాలు అయితేనే చెన్నారెడ్డి దిగిపోయాడు కదా, చిన్న ఆరోపణ వస్తే కోనేరు రంగారావు దిగిపోయాడు కదా, బాపిరాజు దేవాదాయాలు వస్తే దిగిపోయాడు కదా, అంతులే పోయాడు కదా. ఇట్లా ఎంతమంది పోయారు సార్ ఈ దేశంలో చీఫ్ మినిస్టర్లు, కేంద్ర మంత్రులు. అటువంటిది ఇది క్లియర్ కట్ ఏటునా ఏమైనా ఉన్నాడు కదా, ఏటునా ఉన్నారు కదా, ఎవరు? అవినాష్ రెడ్డి. అటువంటి ఒక నిందితుడిని ఏదైతుందో నువ్వు మళ్ళీ ఎండాప్ చేసి కాంటెస్ట్ పెడుతున్నావు అంటే ఆమె అడుగుతుంది కదా, దానికి జవాబు చెప్పాలి కదా. సో కడప జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరి ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద బలంగా పడబోతుంది అంటారా? ఖచ్చితంగా. అది ఒకటే కాదు, ఇక 2 లక్షల దాదాపు 60,000 కోట్ల రూపాయల ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ సంక్షేమం, అభివృద్ధి అనేది ప్యారలల్గా నడపాలి. అవును, రాజధాని డిసైడ్ కాలే. ఏదో సౌత్ ఆఫ్రికా అన్నాడు. ఈ భారతదేశంలో మహారాష్ట్రలో నాగ్పూర్ అండ్ బాంబేలో సెషన్ నడుస్తుంది కదా సార్. నాగ్పూర్ 2వ రాజధాని అన్నారా? కోర్టులు 3 ఉన్నాయి కదా, యూపీలో ఉన్నాయి కదా, కాశ్మీర్లో 2 జాగాల్లో సెషన్ నడుస్తుంది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా. వింటరా మనుషునా? మెయిన్ బడ్జెట్ సెషన్ మెయిన్ ప్లేస్లో బాంబేలో కానీ, తర్వాత దీని పేరేంటి మన ఇక్కడ మన బెంగళూరు కానీ. బట్ ఇంకోటి నడుస్తుంది కదా, రాజధాని అని లేదే, కోర్టుల కాడ న్యాయ రాజధాని అని లేదే. మరి చేసినా డిసైడ్ చేయలే. ఒక్క కొత్త రోడ్ కనెక్టివిటీ రాలే, ఒక్క కొత్త పరిశ్రమ రాలే, ఉద్యోగాలు రాలే.
గ్రామ సచివాలయం 4 లక్షల చిల్లర ఏదో ఇచ్చాడని చెప్తున్నాడు. ఎంత ఇచ్చిందన్నాయా? సిగ్గుందా మీకు? మినిమం వేజ్ ఎంతనే ఈరోజు భారతదేశంలో? 270 రూపాయలు, 280 రూపాయలు, 8,000 రూపాయలు పర్ మంత్కి ఇవ్వాలి. ఇదే మినిమం వేజ్. నువ్వు ఎంత ఇస్తున్నావా? 5,000 రూపాయలు. 24 గంటలు చాకరీ చేయించుకుంటున్నావు వాలంటీర్కు. ఇప్పుడేమంటున్నావు? మరి 10,000 ఇస్తా అంటున్నావు. ఇప్పుడు రాసిన పెట్టు మరి పర్మనెంట్ అంటున్నాడు. ఈయన 10,000 అంటున్నాడు చంద్రబాబు. ఇవన్నీ ఏదైతుందో ఏదైతుందో ఫుల్ కరప్షన్. సార్, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు రాష్ట్రాలు ఏలించినాయి, దేశం ఏలించినాయి. అరే బ్రాండ్ లిక్కర్ దేశమంతా పీటర్స్ కార్డ్ ఎక్కడైనా దొరుకుతాయి, మ్యాక్డేల్ ఎక్కడ దొరుకుతాయి, 100 పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, శివాస్ రీగల్ ఎక్కడైనా దొరుకుతాయి ఈ బ్రాండ్స్ అని. అటువంటిది ఒక కొత్త బ్రాండ్ను లోకల్ డిస్టిలరీకి తయారు చేసి లేబుల్ వేసుకుంటా బూమ్ బూమ్ స్పెషల్ స్టార్టర్స్ అన్ని ఏదైతుందో అలకాల రంగుమోసుడు లేబుల్ అంతా ఆయనదే. సార్, క్యాష్ బిజినెస్ ఏంటి సార్? గవర్నమెంట్ రిటైల్ కూడా నడుపుతున్నది. ఏం చెప్పిండు ఎన్నికల్లో? విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తా. నేను వచ్చే ఎన్నికల్లో 5 సంవత్సరాల తర్వాత పూర్తి మద్య నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా అంటుండు. సిగ్గు లేదా నీకు? ఇన్కమ్ ఎంత అయింది? 35,000 కోట్లు ఎంత అయింది అనుకుంటా ఇయర్కు. తర్వాత ఎక్కడ లేని బ్రాండ్లు, దానివల్ల కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పుడు ఒరిజినల్ లిక్కర్ స్టార్ట్ చేసిన ఒక 1.5 year నుంచి, అంటే 2 ఉన్నాయి ప్యారలల్గా ఉంటే, ఏదైతే వాడు ఒరిజినల్ లిక్కర్ ఈ బ్రాండ్ తాగితే వానికి నిషా వస్తలేదు. అదే క్లోరోఫామ్ అవి కలుపుతారు కదా, ఇంతకుముందు తెల్లగల్లో కలుపుతారు కదా, ఏది ఎంటైర్ కంట్రీలో చేతులు వంతున్నాయి అన్నట్టు. అది తాగుతేనే వాడు సెట్ రైట్. అంటే జే బ్రాండ్స్ కు ఉన్నటువంటి మత్తులో దాంట్లో మత్తు పదార్థం కలుపుతారు. దానివల్ల హెల్త్ ఇంజ్యూర్ అవుతారు, పిచ్చోళ్ళు అవుతారు, వణుకుడు రోగం వస్తుంది పొద్దుగాలనే స్టార్ట్ చేయకపోతే. బ్రష్ బదులు అదే స్టార్ట్ చేస్తారు, తర్వాతనే బ్రష్ చేస్తారు. తో ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ చుట్టుకొచ్చినాయి. ఇక ఇసుక, ఇష్టమున్న దోపిడి, మట్టి, లిక్కర్. ఇలా ఇండ్ల సైట్లు ఇచ్చింది కదా, మొత్తం అక్కడ ఉండే ప్రజాప్రతినిధులే కొన్నారు భూమి, కొని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. 10 లక్షలు కొన్నారు అనుకోండి, గవర్నమెంట్కి ఎకరానికి 60 లక్షలు. తో వై నాట్ 175 అంటుండు. 175 అయితే రజనీ గుంటూరుకి ఎందుకు తెచ్చాడు? ఎంపీలందరూ ఎందుకు ఉరికిపోయారు టికెట్ ఇస్తారు? ఒక దాదాపు 30 మందిని మార్చిండు కదా. ఇలా ఒక మంత్రి ఆదిమూలం సురేష్, ఆయన పేరేంటి అన్న, వెస్ట్ గోదావరిలో 2014లో ఒక నియోజకవర్గం, 2019లో ఒకటి, ఇప్పుడు 23వ నియోజకవర్గానికి పోతున్నాడు. వై నాట్ 175? వై నాట్ రజనీ ఇక్కడ నుంచి చిలకలూరుపేటకి వెళ్ళి గుంటూరుకి ఎందుకు వచ్చిందన్న? 40కు పైగా ఎమ్మెల్యేలను మార్పిడి చేశాడు. అసలు భాస్కర్ రెడ్డి ఎవరు? ఆయన కంట్రిబ్యూషన్ ఏంది? ఆయన పొలిటికల్ హిస్టరీ ఏంది? ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు లోక్సభ మట్టి మీద 100 కోట్లు సంపాదించిందండి. మట్టి మీద 100 కోట్లు. ఇలా ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధి ఫైనాన్షియల్ ఉన్నోళ్ళను ఒక 140 కోట్లు డిపాజిట్ చేయించిండు. ఎమ్మెల్యేలు ఫైనాన్షియల్ వాళ్ళు 20 కోట్లు డిపాజిట్ చేయించిండు. అంటే టికెట్ను అమ్ముకోలే. ఆ 20 ఈ లోక్సభ 20 సభ్యుని 7 × 20 140 అవుతుంది. ఈ 40 ఆయన ఒక 10 కలిపి 50 కోట్లు ఒక టీం నుంచి పంపుతున్నాడు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు, ఓడిపోతా అంటే డబ్బులు ఖర్చు. ఆయనకు తెలుసు, ఆయనకు సర్వేలు తెలుసు, రిపోర్ట్ తెలుసు, స్టేట్ ఇంటెలిజెన్స్ అంతా అవగాహన ఉంది. వీళ్ళు ఈ డబ్బులు మిగిలించుకుంటారు అనేది అవుతుందో ఒక నియోజకవర్గానికి. నిజంగానే నీ నవరత్నాలు నువ్వు ఓటు ఏదైతుందో అడుగుతా అంటే, ఎందుకు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు? నా పనిని చూసి ఓటు ఏమంటున్నావు కదా. ఇంట్లో ఉండి ఇంతకుముందు పరదాలు కట్టుకున్నావు కదా. అదే నీ సాక్షిలో టీవీ నువ్వు వాటికే ఇంటర్వ్యూ వాళ్ళు చూసే ఓట్లేస్తారు కదా. జనాలు ఎందుకు తిరుగుతున్నావు? అంటే ఓటమి భయంతోనే 1000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారంటారా జగన్మోహన్ రెడ్డి? అంతే కదా. పోనీ నీకు ఓటమి వై నాట్ 175 వస్తాయన్నప్పుడు ఈ అభ్యర్థులు ఎందుకు చేంజ్ చేసిండు? ఎగ్జాక్ట్లీ.